హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మంచి రెసిపీ చూపిస్తున్నానండి. పల్లి నువ్వులతోని మంచి రసం తయారు చేసుకోవచ్చు, అంటే చారు మనం తయారు చేసుకోవచ్చు అండి. ఇది మామూలుగా పల్లి నువ్వులతోని పచ్చి పులుసు కూడా తయారు చేసుకోవచ్చు. కాకపోతే నేను ఒక రసం లాగా మంచి ఫ్లేవర్ వచ్చే చారు లాగా తయారు చేశాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా మీరు పల్లీలు ఒక 2 స్పూన్లు బాగా ఫ్రై చేసుకోండి. పచ్చి వాసన ఇలాంటివి పచ్చిగా లేకుండా పల్లీలను బాగా వేయించుకోవాలండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో ఒక పెద్ద స్పూను నువ్వులు కూడా వేసేసుకోండి. ఇది మనకి చారులోకి పొడిలాగా తయారు చేసుకొని వేసుకోవడానికండి. ముందుగా మనం తయారు చేసుకొని మిక్సీలో వేసుకొని పౌడర్ లాగా తయారు చేసుకొని పెట్టేసుకోవాలి. కొద్దిగా చిటపట్లాడితే మనకి నువ్వులు వేగిపోయినట్టేనండి. ఇలా కొంచెం ఫ్రై అవ్వాలి, మరి మాడకుండా జాగ్రత్త పడండి. కొంచెం లో ఫ్లేమ్లో వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం పోపు వేసేసుకున్నాము. దీంట్లో ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసేసుకోండి. ఈ చారు తయారు చేసే ముందు మనం చింతపండును కూడా ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టేసుకొని రసం తీసి పక్కన పెట్టేసుకోవాలండి. అలాగే దీంట్లో 1 స్పూన్ జీలకర్ర, అలాగే ఎండుమిర్చి కూడా దీంట్లో వేసేసుకొని మీరు కొంచెం ఫ్రై చేసుకోండి. ఒక 2 నిమిషాలు ఫ్రై అయితే సరిపోతుందండి, ఎక్కువసేపు అవసరం లేదు. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. అలాగే మనం ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా దీంట్లోనే వేసేసుకోవాలి. ఇవి మనకి చారులో కాబట్టి మాడకుండా మనకి దోరగా ఫ్రై అయితే సరిపోతుందండి. ఇవి కూడా మాడకుండా జాగ్రత్త పడండి. అలాగే టమాటా కూడా ఒక 2 టమాటాలని కట్ చేసి వేసేసుకోండి. మనం ఎక్కువగా ఫ్రై అవ్వకుండా మనం చారు తయారు చేసుకోవాలండి. ఈ టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కొద్దిగా వేగితే సరిపోతుంది. అలాగే పసుపు కూడా దీంట్లో వేసేసుకోండి. ఇవి కూడా కొంచెం వేగనివ్వండి లో ఫ్లేమ్లో. కొద్దిగా వేగిన తర్వాత చూసారు కదా, ఈ విధంగా కొంచెం మనం పసుపు వేసిన తర్వాత పచ్చి వాసన పోతే సరిపోతుంది. ఒక 2 స్పూన్ల సాల్ట్ కూడా వేసేసుకోండి. అలాగే కారం కూడా ఒక పెద్ద స్పూన్తోనైతే 1 స్పూన్ వేసుకోండి. మీరు కారం తినే దాన్ని బట్టి కూడా వేసుకోవచ్చండి. మనకి మంచి సాంబార్ ఫ్లేవర్ వస్తుంది ఇది. అలాగే దీంట్లో మనం చింతపండు రసాన్ని దీంట్లో వేసేసుకోవాలండి. ఇలాగే కాకుండా మనం ఒక 3 కప్పుల ఆల్రెడీ 1 కప్పు చింతపండు రసం అయింది ఇది. దీంతోపాటు ఒక 3 కప్పుల వాటర్ వేసేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీరు తినేదాన్ని బట్టి పులుపు వేసేసుకోవచ్చండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత 2 కానీ 3 కప్పులు కానీ మీరు వాటర్ వేసేసుకోవచ్చండి. అంటే మీరు టేస్ట్ చూడండి, పులుపు సరిపోయిందా లేదా. పులుపు ఎక్కువగా ఉంటే మరి కొంత వాటర్ వేసుకోవచ్చు. ఇది ఒక 5 నిమిషాలు మనం హై ఫ్లేమ్లో పెట్టి కొద్దిగా మనకి చారు మరిగిన తర్వాత దీంట్లో మనం నువ్వులు, పల్లి పొడి దీంట్లో వేసేసుకోవాలి. ఇవి పొడిలన్నీ వేసిన తర్వాత ఎక్కువసేపు మనకి మరగాల్సిన పనేం లేదండి. అలాగే మెంతి పొడి ఒక 1/2 స్పూను వేసేసుకోండి దీంట్లోనే. అలాగే ధనియాల పొడి కూడా ఒక 1/2 స్పూను వేసుకోండి. మనం పచ్చి ధనియాల పొడి వేస్తున్నాము దీంట్లో. పచ్చి ధనియాల పొడి అలాగే మెంతి పొడి ఇవన్నీ వేసిన తర్వాత పల్లి నువ్వుల పొడి వేసిన తర్వాత ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుందన్నమాట. మనకి ఇది ఇప్పుడు రెడీ అయిపోయిందండి. నేను ఎక్కువసేపు మరిగించాల్సిన పనేం లేదు. మనకి ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు ఇటువంటి చారు ఒక 5 నిమిషాల్లో మనం తయారు చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మీ అందరికీ ఇప్పుడు ఇది రసం మీకు ఇంట్లో అవైలబుల్గా మనకి వడియాలు కానీ పాపడాలు కానీ రెడీగా ఉంటే వేయించుకొని ఈ చారుతో కాంబినేషన్గా రైస్ మొత్తం తినేయచ్చండి. ఓకేనా ఫ్రెండ్స్, మీ అందరికీ మంచి ఫ్లేవర్ వస్తుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంది. ఈ పొడుల చారుతోని నువ్వులు పల్లి పొడితోని చారు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. అందరికీ వెరీ థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.